నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు గౌరవ మర్యాదలకు లోటు లేకుండా గడిచిపోతుంది. అనవసరమైనటువంటి ప్రయాసలు తగ్గించుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మల్లికార్జున స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో నందీశ్వరునికి అర్చన నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు గొప్పవారితో స్నేహ పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి. మిథున రాశి వాళ్లకు వ్యక్తిగత అవసరాల కోసం చేసే కొన్ని రకాల అప్పుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. అనారోగ్య భావనలు తగ్గిపోతాయి. విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు కుటుంబ పనులు కొంత ఒత్తిడిని కలగచేస్తుంటాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రతరం చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. సింహరాశి వారు నూతన పరిచయాలు చేసుకునే సందర్భంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది మిమ్మల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తుంటారు. అగౌరవాలు ఏర్పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో తొందరపడకూడదు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు ఆరోగ్యపరమైనటువంటి సందర్భాల్లో సంతోషంగా ఉంటూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి సంతోషాలు కూడా ఉంటుంటాయి. నూతనమైనటువంటి వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ప్రయత్న కార్యక్రమాలు శుభ ఫలితాలనిస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం అయ్యప్ప స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆవు నేతితో స్వామివారికి నీరాజనమును సమర్పణ చేయండి. తులారాశి వారు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు ప్రయాణాలు తగ్గించుకోవాలి. వ్యాపార రంగంలో కలిసి వస్తుంది. లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. అలాగే వివిధ రూపాల్లో అధికారిక సంబంధమైనటువంటి సమాలోచనలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారిని తులసీ దళములతో పూజించాలి. వృశ్చిక రాశి వారు వృధా ప్రయాణాలు తగ్గించుకోవాలి. అకాల భోజనం ఇబ్బందులకు దారితీస్తుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. ఉద్యోగము వ్యాపార కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారు గతంలో వాయిదా వేసిన పనులు తిరిగి ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య భావనలు తగ్గిపోతాయి. స్థిరాస్తి వివాదాలు కూడా సమసిపోతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తికేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించండి. మకర రాశి వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతనమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. స్నేహితులతో పలు రకాల ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందించేందుకు కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి.
కుంభరాశి వారు ప్రతిదీ కూడా ఆలోచించి చాలా జాగ్రత్తగా పనులు చేపడుతూ ఉండాలి. అలాగే దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటుంటాయి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది. మీనరాశి వారు అవసరానికి తగినటువంటి విధంగా కొన్ని రకాల అప్పులు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. కుటుంబ పరంగా కొంత ఒత్తిడి ఉంటుంది. కోపము ఆవేశాలతో వ్యవహరించకూడదు. ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.